రైట్ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. కౌంటింగ్ కేంద్రం వద్ద నుంచి మా ప్రతినిధి రంజిత్ ప్రస్తుతం మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. రంజిత్, ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది? పోస్టల్ బ్యాలెట్కు సంబంధించిన ఫలితాలు ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది? అలాగే కౌంటింగ్ ప్రక్రియ ఎట్లా కొనసాగుతుంది అక్కడ? ప్రస్తుతానికి మనం చూసుకున్నట్లయితే ఏదైతే ఎన్నికల ప్రక్రియ ఉందో మొదటి రౌండ్ కూడా స్టార్ట్ అయింది. షేక్పేట డివిజన్లో సంబంధించినటువంటి 42 బూతుల ఎన్నికల ప్రక్రియ కూడా మొదలైంది. ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్లో కూడా లెక్క కొనసాగుతుంది. దాంతో పాటుగా చూసుకున్నట్లయితే మొదటి రౌండ్లో పోస్టల్ బ్యాలెట్తో పాటుగా మొదటి రౌండ్ సంబంధించిన 42 పోలింగ్ బూత్లకు సంబంధించిన ఎన్నికల ప్రక్రియ స్టార్ట్ అయింది. మరి కాసేపట్లో అంటే ప్రతి 30 నిమిషాలకు ఒక రౌండ్ అనేది కూడా ఫలితాలు వెలువడుతున్నాయి. దాంట్లో భాగంగా చూసుకున్నట్లయితే మొదటి రౌండ్ అనేది కాస్త ఆలస్యంగా జరిగింది. ఎందుకంటే దానికి సంబంధించినటువంటి పోస్టల్ బ్యాలెట్స్కి సంబంధించిన 101 ఏదైతే ఓట్లు ఉన్నాయో వాటిని లెక్కించిన అనంతరం దాంతో కలిపి మొదటి రౌండ్ యొక్క ఫలితాన్ని వెల్లడిస్తారని కూడా ఎలక్షన్ అధికారులు చెప్తున్నారు. మనం ఇప్పుడు ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే ఇక్కడ దాదాపు స్థానికంగా ఉన్నటువంటి ఏదైతే ఎన్నికలకు సంబంధించినటువంటి అధికారులు ఉన్నారో అధికారులు సరైన ఏర్పాట్లు చేయకపోవడం వల్లనే లోపల ఏజెంట్లకు ప్లేస్ కూడా లేదు. ప్లేస్ లేకపోవడం వల్ల కూడా చాలామంది బయటకు వస్తున్నారని చెప్పేసి చెప్తున్న పరిస్థితులు కనబడుతుంది. మనం విజువల్లో చూసుకున్నట్లయితే వివిధ ఇండిపెండెంట్ పార్టీకి సంబంధించినటువంటి ఏజెంట్లందరూ కూడా బయటకు వచ్చేసి బయట ఏదైతే కౌంటింగ్ హాల్ ముందు కూడా నిలబడ్డ పరిస్థితులు అనేవి మనకు కనబడుతున్నాయి. దాంతోపాటు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్లో కూడా హోరాహోరీగా పోటీ ఉంది. దాంతోపాటు మొదటి రౌండ్లో కూడా ఖచ్చితంగా అంటే అక్కడికి ఒకవైపు ఎంఐఎం పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు సాయంకాలం 3 గంటల ప్రాంతం నుంచి రిగ్గింగ్కి పాల్పడేసి ప్రలోభాలకు పాల్పడినప్పటికీ కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ వైపుకు స్థానికంగా జూబ్లీ హిల్స్లోని షేక్పేటలో ఉన్న వాసులందరూ కూడా దాని వైపే ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా కూడా మొదటి ఫలితం అనేది కూడా ఒక 20 నిమిషాలలో రాబోతుందని చెప్పేసి అధికారులు చెప్పిన పరిస్థితి అనేది కనబడుతుంది. ముఖ్యంగా ఏదైతే ఎన్నికల ప్రక్రియ చూసుకున్నట్లయితే ఎన్నికల ప్రక్రియలో కూడా ఏదైతే అధికారులు సంబంధించినటువంటి ఆ టేబుల్స్ వేయడం కావచ్చు, ఆ సిట్టింగ్ కెపాసిటీ కూడా సరైన వేయకపోవడము, దానివల్ల వచ్చేసి స్థానికంగా ఆ ప్రజలు కూర్చోవడానికి ఇబ్బందులు పడడం, వాళ్ళందరూ కూడా బయటికి రావడం అనేది కూడా మనకు విజువల్లో చూసుకోవచ్చు. ఇప్పటికే చూసుకున్నట్లయితే క్రైమ్స్ సిపి మాట్లాడుతూ కూడా ఇప్పటికే కూడా చుట్టుపక్కల ప్రాంగణంలో దాదాపు 1 కిలోమీటర్ మేర వరకు ఎన్నికల ప్రక్రియ ఉన్న ఈ కౌంటింగ్ హాల్కి దాదాపు కిలోమీటర్ వరకు కూడా 144 సెక్షన్ అనేది కూడా అమలవుతుందని చెప్తున్నారు. దాంతోపాటు సాయంకాలం ఈ ఎలక్షన్ ప్రక్రియ అయిపోయిన తర్వాత కూడా ర్యాలీలు అలాంటివి కూడా ఎలాంటి కూడా ఎలో లేదని, దానికి అంటే ఎలాంటి ఎలక్షన్ ఉల్లంఘన జరిగిన వాళ్ళపైన 144 సెక్షన్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసిన పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే దానికి సంబంధించినటువంటి ఆర్ఓ ఎవరైతే ఉన్నారో ఎన్నికలకు సంబంధించిన ఆర్ఓ ఏదైతే ఆదేశాలు ఇస్తారో ఆదేశాల ప్రక్రియ మేరకు మాత్రమే ఏర్పాట్లు కావచ్చు, దాంతోపాటు ఈ ఊరేగింపు ప్రక్రియ కావచ్చు, దానికి భారీ ర్యాలీల ప్రక్రియ కావచ్చు, అలాంటివి ఉంటే తప్పితే అంటే నిబంధనలకు ఏ విధంగా సరే వాళ్ళపైన చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ మొదటగా చూసుకున్నటువంటి పోలిట్ బ్యాలెట్ కావచ్చు, దాంతో పాటుగా పోస్టల్ బ్యాలెట్తో పాటుగా ఈ 142 సంబంధించిన బాక్సులు అనేటివి కూడా ఇప్పటికీ కూడా ఎన్నికల ప్రక్రియ స్టార్ట్ అయింది. మరి కాసేపట్లో కూడా 1వ రౌండ్కి సంబంధించిన ఫలితం అనేది వెలువడబోతుంది. దానిపైన చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. థ్యాంక్ యూ రంజిత్.